హాయ్, గుడ్ మార్నింగ్. ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ వెళ్తున్నా. ఇవాల్టితో కంప్లీట్ అయింది మాకు. స్టార్టింగ్లోనేమో వెళ్తూ ఉంటే అబ్బా ఎండ కొడుతుంది, అబ్బా అయిపోతే బాగుండు అని. ఆ తర్వాత ఇంకా 2 days వస్తే బాగుండు, ఇంకా 3 days వస్తే బాగుండు అని మేము డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాం. మనుషులం కదా, ఆశాజీవులం కదా. స్టార్టింగ్లో మాకు అమౌంట్ ఎట్లా ఇచ్చేవారంటే అకౌంట్లో వేయకపోయేవాళ్ళు. ఒక 7-8 years బ్యాక్, 10 years బ్యాక్ చేతికి ఇచ్చేవాళ్ళు. లాస్ట్ డేనే అమౌంట్ మొత్తం చేతికి వచ్చేది మాకు. 50 rupees, 100 rupees, 20 rupees నోట్లు ఇంత కట్ట చేతికి ఇవ్వగానే, అంటే చిల్లర ఇంత కట్ట అవుతుంది కదా. ఆ అమౌంట్ అంతా పర్సులో పెట్టేసుకొని అందరం కలిసి మంచి ఒక 2-3, 4-5 అట్లా లేడీస్ని కలిసి సుల్తాన్ బజారు, నాంపల్లి, హ్యాబిట్స్కి వెళ్ళేసి పిల్లలకి ఏమైనా కొనుక్కొని వెళ్దామని, తినే ఐటమ్స్ కానివ్వండి, వాళ్ళకి డ్రెస్సెస్ కానివ్వండి, అవన్నీ అదే రోజు తీసుకొని వెళ్తుంటే ఎంత ఆనందం అనిపించేదంటే, అది మేము గుర్తు చేసుకున్నాం నిన్న మొన్న మొత్తం వాల్యుయేషన్ సెంటర్లో. అదే రోజు అలాగా అమౌంట్ వస్తే మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఆ రోజులు పోయాయి అని అంటే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది. వచ్చినా కూడా అకౌంట్లో పడుతుంది కాబట్టి కనిపించట్లేదు అమౌంట్. అలా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఈసారి మాకు పేపర్ వాల్యుయేషన్ అమౌంట్ కూడా పెంచారు, గవర్నమెంట్ పెంచింది. చాలా అమౌంటే వచ్చింది, అయినా కూడా ఇవాళనే చేతికి ఇస్తే బాగుండు అనే ఒక ఫీలింగు. అయితే ఎవ్రీ ఇయర్ కూడా వాల్యుయేషన్ వెళ్ళొద్దు ఇంకా చాలే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆర్డర్ కాపీ చూడగానే ఒక ఆశ, వెళ్ళాలి, అమౌంట్ వస్తుంది కదా, దేనికైనా అవుతుంది కదా అని ఆశతో వెళ్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఈసారి నన్ను కొంచెం జాగ్రత్తగా కార్లో తీసుకొని రావటం వల్ల కొంచెం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి వాల్యుయేషన్ సెంటర్లో. ఎంత సంతోషం అంటే ఏఈలంతా కరెక్షన్ చేస్తుంటే, ఎగ్జామినర్స్ మంచి ఒక టీం వర్క్, పేపర్ వాల్యుయేషన్ చేస్తూ అంతా. మా దాంట్లో సంస్కృత్ లెక్చరర్స్ కాబట్టి మంచి పండితులు, మంచిగా సాంగ్స్ పాడుకోవటం, పద్యాలు పాడుకోవటం, మంచి విషయాలు చర్చించుకోవటం. ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మంచిగా ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటారు, తింటూ ఉంటాము. చాలా ఎంజాయ్ చేస్తామండి. అవి అప్పుడే అయిపోతుంది అనిపిస్తుంది మాకు. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇదే ఆశతో కంటిన్యూ అవుతానా భగవంతుని దయ వల్ల. అంటే నాకు శక్తి ఇచ్చినంత వరకు నేను ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో ఎందుకు నేను తీస్తున్నాను అంటే నా మెమరీస్ కోసం. నేను ఇలా వెళ్ళాను స్పాట్ వాల్యుయేషన్కి, ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్కి, కరెక్షన్ చేశాను, అలా గడిచింది అని చెప్పేసి నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను హ్యాపీగా నేను వీడియోస్ చూసుకోవడం కోసం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలియడం కోసం కూడా జయంతి ఏం చేస్తుంది అని. చాలా సంవత్సరాల పాటు ఏఈగా చేశాను, ఎగ్జామినర్గా కరెక్షన్ చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చీఫ్ ఎగ్జామినర్గా కొంచెం ముందుకి ప్రమోట్ చేశారు. నాకు ఒక 5 members-ని ఏఈస్ని ఇస్తారు. వాళ్ళు కరెక్షన్ చేస్తూ ఉంటే ర్యాండమ్గా వాళ్ళ పేపర్ ఒకటి తీసుకొని రివాల్యుయేషన్ చేయటం, వాళ్ళకు పేపర్స్ ఇవ్వటం, తీసుకోవటం. ఒక టీం అనమాట, ఒక దగ్గర కూర్చోవటం. మళ్ళీ ఒక స్క్రూట్నీ మాకు మళ్ళీ మేము చేసిన తర్వాత మా ఏఈస్ అందరు చేసిన తర్వాత స్క్రూట్నీ చేయడం. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు. చాలా ఇదిగా కరెక్షన్ చేస్తాం, చాలా బాగా కరెక్షన్ చేస్తూ ఉంటాం. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా టీం వర్క్ చేస్తూ ఉంటే. సీగా మీరే ఉండాలి మేడం, మీ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి ఏఈస్ అందరు అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. ఏముందండి, చక్కగా స్మూత్గా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా మంచి పేరు తెచ్చుకోవడమే కదా. ముఖ్యంగా నాకు జయంతి అనగానే అందరూ మంచి ఒపీనియన్తో నన్ను చూడాలి, అందరి దృష్టిలో నేను మంచిగా ఉండాలి అనే ఒక ఇదితో వర్క్ చేస్తూ ఉంటాను. పర్సనల్ లైఫ్ కూడా అంతే నాకు. ఆ విధంగా నా ప్రయాణం సాగుతూ ఉంది. ఈ ఇయర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే మా పాప కూడా పేపర్ వాల్యుయేషన్ చేస్తుంది. అయితే నేను ఎంతైనా నేను ప్రైవేట్ కదా, తను ఒక గవర్నమెంట్ హోదాలో అఫీషియల్గా తను నల్గొండ క్యాంపు పడింది తనకి. నల్గొండకి వెళ్ళి కరెక్షన్ చేస్తూ ఉంది, జువాలజీ సబ్జెక్టు. అది అక్కడికి వెళ్ళి కరెక్షన్ చేస్తుందంటే నాకు ఇక్కడ లేని ఆనందం. మా బావ కన్నా ఎక్కువ నేనే
హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా సంతోషం అనిపిస్తుంది. అఫీషియల్ వర్క్స్ కదా ఇవి, డిజిగ్నేషన్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా నేను. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదించామని కాకుండా నేను ఫలానా, అది ఏ ఉద్యోగం అన్నా కానివ్వండి, ఎంతన్నా కానివ్వండి, నేను ఫలానా చేస్తున్నా ఫలానా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అలాంటిది నా కూతురు ఒక గవర్నమెంట్ హోదాలో వెళ్ళి పేపర్ వాల్యుయేషన్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ ఇయర్. చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీది నుండి యురికన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానముల్ అనూనంబుగన్ దినకరమయూఖ తంత్రులపైన జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగెను సృష్టి విలా. సోము సచ్చరిత సతీ ప్రియతమా స్వామి ప్రసాదోన్ముఖ స్నిగ్ధం మిత్రమవంచకస్పర్జనో విశ్లేషదేశం మనః ఆకారో రుచిరః స్థిరశ్చ విభవః విద్యావదాతం ముఖం తుష్టే విష్ణపహారిణి ఇష్టదహరం సంప్రాప్యతే దేహిన అన్నట్టుగా భగవంతుడి అనుగ్రహం కనుక ఉంటే మనకు అన్నీ లభిస్తాయి.